తెలంగాణ నుంచి బ్రేకింగ్ న్యూస్. జగిత్యాలలో ఆర్టీసీ డ్రైవర్ తొలగింపు పొలిటికల్ టర్న్ తీసుకుంది. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా జగిత్యాలలో కాంగ్రెస్ నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేస్తుండగా అదే మార్గంలో వస్తున్న ఆర్టీసీ డ్రైవర్ అశోక్ స్పందించారు. పెట్రోల్ డీజిల్ రేట్ల గురించి తర్వాత ఆందోళన చేయొచ్చు కానీ వడ్లు మక్కలు కొనట్లేదు, ముందు వాటి గురించి పట్టించుకోండి అంటూ సూచించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులను కించపరుస్తూ మాట్లాడారని జగిత్యాల మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ ఆర్టీసీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫిర్యాదులతో ఆర్టీసీ డ్రైవర్ అశోక్ ను ఉద్యోగం నుంచి తొలగించారు ఆర్టీసీ రీజనల్ మేనేజర్. ఆర్టీసీ డ్రైవర్ ను ఉద్యోగంలో నుంచి తొలగించడం సరికాదంటూ ఆర్ఎంను కలిశారు బీఆర్ఎస్ నేతలు. డ్రైవర్ ను తిరిగి విధిలోకి తీసుకోవాలన్నారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిగా వడ్లు కొనుండ్రి మక్కలు కొనుండ్రి అని చెప్పుడు తప్ప, అంటే ప్రజలకు ప్రజాస్వామ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ మాట్లాడే స్వేచ్ఛనిచ్చారు. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలిగే, వ్యక్తీకరణ చేసేటువంటి హక్కును భారత రాజ్యాంగం మనకు కల్పించింది. ఒక డ్రైవర్గా ఆయన స్పందిస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక నియంతృత్వ వైఖరితో ఆ డ్రైవర్ను సస్పెండ్ చేసినారు. ఆ సస్పెండ్ను వెంటనే ఉపసంహరించుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.